గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేశారు. విదేశీ సంస్కృతి వల్ల తెలుగు పండుగల సంస్కృతి సంప్రదాయాలు తగ్గుతున్నాయని చెప్పారు. పండుగల గొప్పతనం గురించి పిల్లలకు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని, చైనా మాంజాను నిషేధించాలని తెలిపారు. రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని తలసాని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మరి కార్యక్రమాలు చేసుకోవడం, మరి రైతులు కానివ్వండి, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా రైతాంగము పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. ఒకప్పుడు మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక 4 నెలల ముందు నుంచే పతంగులు ఎగరేసుకుంటుండే. ఈ చైనా మాంజా అనేది ఒక ప్రమాదకరమైనటువంటి మాంజా, దాన్ని దయచేసి వాడకండి. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం చట్టపరమైనటువంటి చర్యలు సీరియస్గా తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ చైనా మాంజా వల్ల మరి ప్రమాదాలు, ప్రాణాపాయం కూడా జరిగినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. కాబట్టి